దేశ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నటువంటి మాటగా ఇక్కడ ఒక వార్త ఉంది. మీరు కోరుకునేదే జరగబోతోంది. పహల్గామ్ ఉగ్రదాడిపై త్వరలో తీవ్ర ప్రతిస్పందన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు, దేశం వైపు కన్నెత్తి చూస్తే మొహం పగలగొడతాం, అవసరమైన సమయంలో ప్రతీకార దాడులు, రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలంటూ పాక్ యుద్ధంపై దేశ ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్స్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన శైలి, పనితీరు, దృఢ సంకల్పం అందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం మీరు కోరుకునేదే జరిగి తీరుతుంది. త్వరలోనే ఉగ్రదాడిపై తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది. దేశ సరిహద్దులను కాపాడడం మా బాధ్యత. దేశంపై దాడి చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారికి ధీటుగా సమాధానం ఇస్తాం. వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నట్టుగా వార్త. అయితే తను నిన్న ఏమన్నాడంటే, ఎవడైనా దేశం వైపు చూస్తే మొహం పగిలిపోయేటట్టు కొడతాం, ఇక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి, ఇది ఈ దేశ ప్రజలు, ఈ దేశ రక్షణ శాఖ మంత్రి నుంచి కోరుకున్నటువంటి మాటలు. ఈ మాటలు ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు దాన్ని ఆచరణలకు ఎంత తీసుకొస్తారు ఏందనేది మనం రేపటి నుంచి చూస్తాం. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా దానికి సమాధానం ఇచ్చి తీరుతాం. ఆ ప్రతిస్పందన అనేది అంటే దానికి రిప్లై ఇవ్వకుండా ఉండేదేం లేదు. ఇవ్వడంతో పాటు అది ఎట్లా ఉంటుందో కూడా మీరు చూస్తారు. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వాటిని బట్టి చూసి చెప్పొచ్చు. మరి ఒక్కసారి ఆయన డిసైడ్ అయితే ఏం జరుగుతుంది అనేది. అందుకోసమే మీరు ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదని చెప్తూనే నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతోందని, ఆందోళన నెలకొన్న వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు కోరుకునేదే ఖచ్చితంగా జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజలు ఆకాంక్షించేదే జరుగుతుందన్నారు. ఉగ్రదాడిపై కఠినంగా స్పందిస్తామని, త్వరలోనే తగిన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సంస్కృతి జాగరణ మహోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం గురించి బాగా తెలుసు. ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా అని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిపై ప్రభుత్వం అవసరమైన సముచితమైన ప్రతీకార చర్య తీసుకుంటుందని తెలిపారంటూ ఉగ్రదాడులకు తగిన సమాధానం చెప్తామని చెప్తా ఉన్నారు. దేశ సరిహద్దులను రక్షించాలని, తమ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే వారికి తగిన సమాధానం చెప్పాలన్నారు. రక్షణ మంత్రిగా సైనికులతో పాటు దేశాన్ని సురక్షితంగా ఉంచడమే మా బాధ్యత అని చెప్పారు. దేశంపై దాడి చేయడానికి ధైర్యం చేసే ఎవరికైనా ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారంటూ ఇక్కడ ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేది లేదని చెప్తూ రాజ్నాథ్ సింగ్ చాలా సీరియస్గా పాకిస్తాన్కి తన వార్నింగ్ని పంపిస్తున్నట్టుగా ఈ వార్త ఉంది.